హాయ్ అండి. ఈరోజు మా పార్లర్లో కంప్లీట్ ఫేషియల్ చేస్తున్నాను. ముందుగా క్లెన్జింగ్ చేసుకుంటున్నాను. ఇది మీ చర్మంపై పేరుకుపోయిన మొండి ట్యాన్ను తొలగిస్తుంది. అలాగే స్కిన్ను క్లీన్గా, ఫ్రెష్గా, బ్రైట్గా కూడా కనిపించేలా చేస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ మనం మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే తర్వాత కూడా నేను క్లెన్జింగ్ చేసుకుంటున్నానండి. ఇది ఫేస్ ప్యాక్లో ఉన్న క్లెన్జింగ్ చేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ ఇలా అప్లై చేసి మసాజ్ చేసుకుంటున్నాను. దీనివల్ల స్కిన్ చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకున్నాక ఫేస్ క్లీన్ చేసుకోవాలి. తరువాత క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసి మసాజ్ చేసుకుంటున్నాను. దీనివల్ల స్కిన్కు మంచి మాయిశ్చర్ అందుతుంది. అలాగే మీ స్కిన్ సాఫ్ట్గా, హెల్దీగా, గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ కూడా మనం మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత నేను జెల్ని అప్లై చేస్తున్నాను. దీన్ని మనం మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా చేసుకోవాలి. ఇది కూడా ఫేస్కి మంచి గ్లోని ఇస్తుంది. ఇలా మెల్లగా చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకున్నాక స్క్రబ్ని అప్లై చేసుకోవాలి. దీనివల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి ఫేస్ చాలా సాఫ్ట్గా అవుతుంది. అలాగే స్కిన్ గ్లోయింగ్గా కూడా మారుతుంది. ట్యాన్ కూడా తగ్గుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ మనం మసాజ్ చేసుకోవాలి. తర్వాత ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. ఇది స్కిన్ కూల్గా ఉంచి న్యాచురల్ గ్లోని కూడా ఇస్తుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఉంచి క్లీన్ చేసుకోవాలి. ఇలా అప్లై చేసే ముందు మనం ఫేస్ మసాజ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకున్నాక రిమూవ్ చేసుకోవాలి ప్యాక్ అనేది. ఇలా 2 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకున్నాను. దీనివల్ల మన ఫేస్కి బాగా అప్లై అవుతుంది ప్యాక్ అనేది. చూడండి ఫేస్ ఎంత ఫ్రెష్గా, గ్లోయింగ్గా మారిందో క్లీన్ చేసుకున్న తర్వాత. తర్వాత నేను కొంచెం సిరం కూడా అప్లై చేశాను లాస్ట్లో. ఇలాంటి బ్యూటీ స్కిన్ కేర్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.